ఇప్పుడు మనం జేఎన్ గురించి తెలుసుకుందాము. గ్యాన్ జనరేటివ్ అడ్వర్సైరియల్ నెట్వర్క్. దీనిలో మనకి మేజర్‌గా ఏందంటే జనరేటర్ అదేవిధంగా డిస్క్రిమినేటర్ 2 నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క గెయిన్ మెయిన్ పర్పస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ కేపబిలిటీ టు జనరేట్ ద న్యూ శాంపిల్స్ సిమిలర్ టు ద డేటా. మనకి ఏదైతే ఒరిజినల్ డేటా ఉందో దానికి సిమిలర్‌గా ఉండే ఇమేజెస్‌ని జనరేట్ చేసే పనే ఈ యొక్క గ్యాన్ ఉద్దేశ్యం. మనం కోడింగ్ పార్ట్‌లో వచ్చేసరికి మినిస్ డేటా తీసుకుంటాము. దానికి సిమిలర్‌గా ఉండే డేటా సెట్‌ను మన జనరేటర్ ద్వారా జనరేట్ చేద్దాం. ఈ యొక్క జనరేటర్, డిస్క్రిమినేటర్ మేజర్ మనకి రోల్ వచ్చేసరికి జనరేటర్ ఏం చేసిద్దంటే మనకి కొన్ని ఇమేజెస్‌ని జనరేట్ చేసిద్ది. ఈ డిస్క్రిమినేటర్ అనేది అది ఒక ఫేక్ ఇమేజా లేకపోతే రియల్ ఇమేజా అనేది మనకి డిటెక్ట్ చేయాలి. సో జనరేటర్ మనకి ఫేక్ ఇమేజ్ అనేది పంపిస్తుంది డిస్క్రిమినేటర్‌కి. డిస్క్రిమినేటర్ అది ఫేక్ ఇమేజా లేకపోతే ఒరిజినల్ ఇమేజేనా అనేది డిటెక్ట్ చేసి ఆ డిస్క్రిమినేటర్ అనేది ఎయిదర్ 0 ఆర్ 1 అనేది అక్కడ పెట్టాలి. సో మనకి ఎయిదర్ 0 ఆర్ 1 కాబట్టి ఇక్కడ మనం డిస్క్రిమినేటర్ వచ్చేసరికి మేజర్‌గా సిగ్మాయిడ్ అనే యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ జనరేటర్‌లో మనకేందంటే ఈ జనరేటెడ్ ఎగ్జాంపుల్ మీరు చూడండి స్క్రీన్ మీద శాంపుల్ డేటా వచ్చేసరికి మనకి ఒరిజినల్ డేటా అంటే ఒరిజినల్ ఇమేజ్. జనరేటర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దానికి సిమిలర్‌గా ఉన్న ఇమేజ్. దీన్ని మనం పంపించినప్పుడు డిస్క్రిమినేటర్‌కి ఈ జనరేటర్ ద్వారా వచ్చిన ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో అది రాంగు, ఇదే మనకి రైట్ అనేది డిస్క్రిమినేటర్ చేసే పని. జనరేటర్ వచ్చేసరికి డిస్క్రిమినేటర్‌ని ఎలా ఫూల్ చేయాలి అనే దాన్ని మనం దీనికి జనరేటర్‌కి ట్రైనింగ్ ఇస్తాం. సో జనరేటర్ మనకి ఎక్కువ సార్లు ట్రైన్ చేయడం ద్వారా మనకేందంటే వచ్చే ఇమేజ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మనకి ఒరిజినల్ ఇమేజ్ లానే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఇమేజెస్. అంటే మనకి జనరేటెడ్ ద్వారా వచ్చిన ఇమేజ్ అదే విధంగా ఒరిజినల్ ద్వారా వచ్చే ఇమేజ్ అనేది దాని యొక్క డిఫరెన్స్ అనేది మనకి చాలా కష్టం ఐడెంటిఫై చేయడం. అది ఎక్కువ సార్లు ట్రైన్ చేస్తే మనకి అలా వస్తుంది. సో మనకి ఏదైతే ఒరిజినల్ ఇమేజ్ ఉందో అదే విధంగా మనకి జనరేటర్ ఇమేజ్ అనేది కూడా అలానే వస్తుంది. ప్రాబ్లమ్స్ దీనిలో కూడా మనకి ఏందంటే 2 ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి డిస్క్రిమినేటర్‌లో సిగ్మాయిడ్ అనే యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో మనకి జనరేటర్ ద్వారా వచ్చిన శాంపుల్స్ అవి ఫేక్ ఇమేజెస్ అయినప్పటికీ లేదా ట్రూ ఇమేజెస్ అయినప్పటికీ, సో ట్రూ డేటా లేకపోతే ఫేక్ డేటా అయినప్పటికీ మనం డిస్క్రిమినేటర్‌కి పంపించామనుకోండి. సో ఈ డిస్క్రిమినేటర్‌లో మనం ఏందంటే ఈ సిగ్మాయిడ్ అనే యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేయడం వల్ల సో ఏదైతే జనరేటర్ ద్వారా వచ్చిన శాంపుల్స్ అనేవి మనకి అవి ఫేక్ డేటా అని డిస్క్రిమినేటర్ చెప్పిందనుకోండి. అది ఏందంటే అక్కడ ఉన్న పిక్సెల్స్ ఎవ్రీథింగ్ మనకేందంటే 0 అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైన చూసినట్టు శాంపుల్ డేటా వచ్చింది. సో జనరేటర్ ద్వారా వచ్చిన డేటా వచ్చింది. సో మనకి పైన వచ్చిన డేటా కూడా అది కంప్లీట్ మనకి డిస్క్రిమినేటర్ అనేది 0 చెప్పిందనుకోండి. అప్పుడు మనకు అవుట్‌పుట్ ఏదైతే వచ్చిందో డిస్క్రిమినేటర్ అవుట్‌పుట్ అనేది తప్పు. సో ఇది జనరల్‌గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది గ్యాన్‌లో. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ కొలాప్స్ అనే ఇంకో ప్రాబ్లమ్ ఉంది. ఈ మోడ్ కొలాప్స్‌లో ప్రాబ్లమ్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇమేజ్‌లో రెడ్ కలర్ ఉందనుకోండి. రెడ్ కలర్ యొక్క పిక్సెల్ వాల్యూ అనేది జనరల్‌గా ఎక్కువ. సో ఈ జనరేటర్ ఏం చేస్తుందంటే ఈ డిస్క్రిమినేటర్ యొక్క వీక్‌నెస్‌ని ఐడెంటిఫై చేస్తుంది. మనకి డిస్క్రిమినేటర్‌లో ఓకే. ఈ ఇమేజ్ యొక్క రెడ్ కలర్ ఉంది. ఇక్కడ ఈ పిక్సెల్ వాల్యూ ఎక్కువ. ఈ పిక్సెల్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఓకే. మనం ఆల్రెడీ డిస్క్రిమినేటర్‌లో ఏందంటే ఒక ట్రూ డేటాని యూజ్ చేసి ట్రైన్ చేస్తూ ఉంటాము. మనకి అలా శాంపుల్ పంపినప్పుడు ఓకే. ఇక్కడ మనకి పిక్సెల్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. ఇది మనకి ఒరిజినల్ ఇమేజే అనేది డిస్క్రిమినేటర్ అనేది పాస్ చేస్తుంది. ఓకే. ఇది ఒరిజినల్ ఇమేజే అని. ఆ యొక్క వీక్‌నెస్ జనరేటర్ అనేది ట్రైన్ ద్వారా మనకేందంటే డిటెక్ట్ అయ్యి, ఏదైతే ఈ రెడ్ కలర్ మనకు పిక్సెల్ వాల్యూస్ ఎక్కువ ఉందో, సో అలానే మనకి ఏందంటే జనరేటర్ ఇమేజ్ అనేది జనరేట్ అయ్యిద్ది. సో దాన్ని మనం డిస్క్రిమినేటర్‌లో పాస్ చేయడం వల్ల ఏదైతే ఫేక్ ఇమేజ్ ఉందో అది కూడా మనకి డిస్క్రిమినేటర్‌లో ఏందంటే ఓకే. ఇది ట్రూ ఇమేజ్ అనేది వస్తుంది. జనరల్‌గా ఈ జీఏఎన్ ఏదైతే ఉందో జనరేటివ్ అడ్వర్సైరియల్ నెట్వర్క్‌ని మనం రన్ చేయాలంటే హై జీపీయూ అనేది కావాలి. సో హై జీపీయూ లేకపోతే కనీసం మనకేందంటే గుడ్ సీపీయూ అనేది కావాలి. సో మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ ఎపోక్స్ అనేవి కోడింగ్ పార్ట్‌లో ఉంటుంది. ఈ నంబర్ ఆఫ్ ఎపోక్స్ అనేవి 500 అలా ఎక్కువ ఉండాలి. మినిమమ్ 500 ఉంటే బాగొస్తుంది. ఇమేజ్ జనరేటర్ ద్వారా వచ్చే ఇమేజ్. కాకపోతే నేనేందంటే నాది వచ్చేసరికి i3 ప్రాసెసర్ అదే విధంగా 6థ్ జనరేషన్ కాబట్టి నేను 30 ఎపోక్స్‌లో పెట్టి రన్ చేస్తున్నాను. మీకు ఆల్మోస్ట్ నేను చేసిన కోడింగ్ దానిలో ఏందంటే ఒక రకంగా బానే వచ్చింది. మీరేందంటే మీ దగ్గర ఒక గుడ్ జీపీయూ ఉన్నట్లయితే లేకపోతే గుడ్ సీపీయూ ఉన్నట్లయితే మీరు నంబర్ ఆఫ్ ఎపోక్స్ అనేది ఎక్కువ పెట్టండి. నాకు అక్కడ ట్రైనింగ్ దగ్గర వచ్చేసరికి నియర్లీ 40 మినిట్స్ టైం అనేది పట్టింది. సో మీరేందంటే కొద్దిగా మంచి ప్రాసెసర్ లేకపోతే మంచి జీపీయూ ఉన్నట్లయితే మీరు ఎక్కువ ఎపోక్స్ పెట్టి రన్ చేయండి. సో ఇది మనకి జీఎన్ గురించి. నెక్స్ట్ ఏందంటే కోడింగ్ పార్ట్‌లో చూద్దాము. సో డిస్క్రిమినేటర్‌లో మనం వచ్చేసరికి ఏందంటే సిగ్మాయిడ్ అనే యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి జనరేటర్‌లో వచ్చేసరికి నేనేందంటే టాన్హెచ్ అనే యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాను. సో దీని ముందు మీరేందంటే ప్రీవియస్ ఆర్డర్ అంటే ఏంది? మినిస్ డేటా అంటే ఏంది? సిఎన్ఎన్‌లో మనం ఏందంటే మినిస్ డేటా అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ మనకేందంటే ఇప్పుడు జీఎన్‌లో ఈ మినిస్ డేటా యూజ్ చేసి మనం చేస్తాము. మినిస్ డేటా అంటే మనకి హ్యాండ్ రిటెన్ నంబర్స్ డేటా సెట్ అది. సో నెక్స్ట్ మనం ఏందంటే కోడింగ్ పార్ట్‌లో ఈ జనరేటర్ యొక్క దాన్ని మనము క్రియేట్ చేసి అదే విధంగా డిస్క్రిమినేటర్‌ని క్రియేట్ చేసి సో జనరేటర్ మనము శాంపుల్స్ డేటా అనేది పాస్ చేసి సో చూద్దాము మనకొచ్చే ఇమేజ్ అనేది నాయిస్ ఇమేజ్ దాన్ని మనం ఎలా ఎక్కువ ట్రైన్ చేసినట్లయితే మనకి ఒరిజినల్ ఇమేజ్‌గా వస్తుందో
ఎవ్రీథింగ్ మనం ఏంటంటే కోడింగ్ పార్ట్ అనేది ఇప్పుడు మనం జీఏఎన్కి సంబంధించిన కోడింగ్ పార్ట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఏంటంటే ప్యాకేజెస్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు చెప్పేసాను. సో డిస్క్రిమినేషన్లో మనకి ఏంటంటే సిగ్మోడ్ అనే యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. డిస్క్రిమినేషన్లో మనం ఏంటంటే సో శాంపుల్ డేటా అంటే ఒరిజినల్ డేటా, అదేవిధంగా జనరేటెడ్ డేటా కూడా మనకి ఏంటంటే డిస్క్రిమినేషన్లోకి పాస్ చేస్తాం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇక్కడ టెన్సర్ఫ్లో ఏంటంటే ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాను, అదేవిధంగా నంపై దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ నంపై అనేది ఎందుకంటే నాకు జస్ట్ ర్యాండమ్ నాయిస్ డేటాని జనరేట్ చేయడానికి నంపై అనేది ఉపయోగపడుతుంది. నంపైకి సంబంధించిన బేసిక్ ట్యూటోరియల్స్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీరు ఒకసారి దాన్ని వాచ్ చేయండి. సో మ్యాట్ప్లాట్లిబ్ని నేను విజువలైజేషన్ పర్పస్ కోసం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక మినిట్స్ డేటా సెట్ని నేను ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండండి. సో దట్ మీకు ఏంటంటే ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మినిస్ట్ ఈక్వల్ టు ఇన్పుట్ డేటా, తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే రీడ్ అని ఉంది కదా. సో రీడ్ డేటా సెట్స్ దగ్గర మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాత్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ నేను వచ్చేసరికి జిఎన్ డెమో అని వేస్తున్నాను. సో మీరు జస్ట్ అది మనకేంటంటే ఒక పాత్ లాగా ఇక్కడ బై మిస్టేక్ నేను ఏంటంటే జిఏఎన్ బదులు జిఎన్ అని టైప్ చేసేసాను. సో జిఏఎన్ డెమో మినిస్ట్ డేటా 1 హాట్ ఈక్వల్ టు ట్రూ అనేది 1 హాట్ అనేది మనకు ఒక ఎన్కోడింగ్ టెక్నిక్ అండి. సో ఇక్కడ మీకు ఏంటంటే వార్నింగ్ ఇలా వచ్చినట్లయితే మీరు మళ్ళీ రన్ చేయండి. డెఫినెట్గా మీరు ఏంటంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండండి. మీకు ఇలా ఎక్స్ట్రాక్టింగ్ అనేది రావాలంటే ఒక జిప్ రూపంలో మనకి ఏంటంటే సో మీరు ఫైల్స్లో చూసినట్లయితే ఈ జిఎన్ అండ్ డెమో మినిస్ డేటా అనేది ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క మినిస్ డేటా అనేది డౌన్లోడ్ అయ్యి అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. డెఫినెట్గా మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉండండి. మీకు ఏమన్నా వార్నింగ్ ఏమైనా వచ్చినట్లయితే మళ్ళీ రన్ చేయండి. ఏదైతే డేటాను డౌన్లోడ్ చేశానో దానిలో మనకి ఏంటంటే 14 జస్ట్ ఇక్కడ మీకు శాంపుల్స్ అండి. మనకి మినిస్ డేటా అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్. సో మనకి ఆల్మోస్ట్ 55,000 ట్రైన్ ఇమేజెస్, అదేవిధంగా టెస్ట్ ఇమేజెస్ వచ్చేసరికి 10,000 దాకా ఉంటాయి. మీకు ఆల్రెడీ సిఎన్ఎన్లో ఈ మినిస్ డేటాకి సంబంధించిందే చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 14 ఇండెక్స్ ఇచ్చినట్లయితే మనకి ఏంటంటే 7 అనే నెంబర్ అనేది వచ్చింది. సో plt.im show minis.train.images 14.reshape 28/28 అనేది ఎందుకంటే మనకి ఏంటంటే మినిస్ డేటాలో ఈచ్ ఇమేజ్ అనేది సో 28/28 పిక్సెల్స్ రూపంలో ఉంటుంది. అంటే 784 పిక్సెల్స్ రూపంలో ఉంటుంది. దాని ఏంటంటే 784 పిక్సెల్స్ని డాట్ రీషేప్ యూస్ చేసేసి నేను 28/28 చేశాను. CMap ఈక్వల్ టు గ్రేస్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కింద బ్లూ ఉంది కదండి, ఇప్పుడు కంప్లీట్గా సో గ్రే కలర్ రావడానికి CMap ఈక్వల్ టు గ్రేస్ అనేది యూస్ చేశాను. సో CMap ఈక్వల్ టు సంథింగ్ మీకు తెలియకపోతే బ్లూ అనేది టైప్ చేశాను అనుకోండి. సో మీకు అది ఒకవేళ లేదనుకోండి మనకి ఏంటంటే కింద మీకు ఎర్రర్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఎర్రర్స్లో మనకి ఏంటంటే CMapలో ఇవే యూస్ చేస్తారు, ఈ కలర్సే యూస్ చేస్తారు అనేది ఉంటుంది. సో మీకు ఏమన్నా ఎర్రర్స్ వచ్చినట్లయితే మీరు కింద చదవండి. సో దట్ మీకు ఏంటంటే అది చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ మీకు జిఎన్ఎన్లో మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే జనరేటర్, డిస్క్రిమినేషన్ రెండు ఉంటాయి కదండి. సో రెండింటికి 2 ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. సో డెఫినేషన్ ఆఫ్ జనరేటర్. సో డెఫ్ అనేది మనం ఫంక్షన్స్కి యూస్ చేస్తూ ఉంటాము. సో జెడ్ వచ్చేసరికి మనకి ర్యాండమ్ నాయిస్ డేటా. సో జనరేటర్లో మీకు ఆల్రెడీ చెప్పే కదా ఫేక్ ఇమేజెస్ అంటే మనకి కొద్దిగా నాయిస్ ఇమేజెస్ అనేది మనము ఈ జనరేటర్ని యూస్ చేసి క్రియేట్ చేస్తాం. అంటే బేసికల్గా ఈ జిఎన్ అండ్ డెమో ఏదైతే దేనికంటే ఒరిజినల్ డేటా ఉంది, దాని సిమిలర్గా ఉన్న డేటాని ఎలా చేయాలి ఏంటి అనేదే మనకి ఒక జిఎన్ పర్పస్. ఆల్రెడీ దీని మీద రీసెంట్గా ఎన్విడియా అనేది కొన్ని ఇమేజెస్ అంటే ఫేస్కి సంబంధించిన ఇమేజెస్ అనేవి రిలీజ్ చేసింది. అంటే వాళ్ళు తీసుకున్న డేటా సెట్స్తో మనకి ఇలా జనరేటర్ని యూజ్ చేసి ట్రైన్ చేస్తే జనరేటర్ ద్వారా వచ్చిన ఇమేజ్ వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో అదేంటంటే ఆ ఇమేజ్ అనేది మన యొక్క డేటా సెట్లో కాని ఇమేజ్. సో అది యొక్క ఫేస్ అనేది డిటెక్ట్ చేసాం. అంటే ఇది ఇలా ఉంటుంది ఫేస్ అనేది జనరేటర్ అనేది మనకి జనరేట్ చేసింది ఫేస్. అది వచ్చేసరికి మనకి ఏదైతే డేటా ఉందో అలాంటిది కాని ఇమేజెస్ మీకు. సో మీకు ఎండింగ్లో మీకు ఏంటంటే ఈ యొక్క ఎన్విడియా ఏదైతే రిలీజ్ చేసిందో ఆ ఇమేజ్ అనేది మీకు చివరి ఎండింగ్లో చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూసినట్టే డెఫినేషన్ ఆఫ్ జనరేటర్ జెడ్ రీయూస్ ఈక్వల్ టు నన్. సో ఇక్కడ మనకి ఏంటంటే డిస్క్రిమినేషన్లో మనకి జనరేటెడ్ డేటా అదేవిధంగా ఒరిజినల్ డేటా అనేది పంపుతాము. ఈ డిస్క్రిమినేషన్ ఏం చేసిద్ది అంటే మరీ ఫేక్గా ఉందనుకోండి అది స్టాప్ చేసింది. ఏదైతే ఒరిజినల్గా అనిపిస్తుందో ఆల్మోస్ట్ ఓకే పర్లేదు ఇది ఒరిజినల్ డేటా ఉంటుందంటే అది జనరేటర్ పంపించినా దాన్ని మనకి ఏంటంటే యాక్సెప్ట్ చేస్తుంది.
ఈ జనరేటర్ యొక్క డేటా ఒరిజినల్ డేటాకి అంటే ఈక్వల్గా ఎప్పుడు అవుతుంది అంటే అప్పుడు మనకి ఎపోక్స్ అనేది ఉంటుంది. ఆ ఎపోక్స్ వల్ల మనకి ఏంటంటే బ్యాక్ ప్రాపగేషన్ జరుగుతుంది. సో దట్ మనకి ఏంటంటే వెయిట్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఏంటంటే ఏదైతే ఇమేజ్ వస్తుందో మనకి అక్కడ లాస్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎర్రర్ అనేది తగ్గిపోతుంది, ప్రిడిక్షన్ అనేది ఒరిజినల్ ఇమేజ్కి ఈక్వల్గా అవుతుంది. అది ఎపోక్ చేసే పని. ఆల్రెడీ మీకు సంబంధించింది చేశాను. సో ఇక్కడ మనకి విత్ టీఎఫ్ డాట్ వేరియబుల్ స్కోప్లో జనరేషన్ అదేవిధంగా రియూజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను. ఈ రియూజ్ ఈక్వల్ టు ట్రూ అనేది పెట్టకపోతే ఏం జరుగుతుందని నేను చెప్తున్నాను. జనరేషన్ వచ్చేసరికి సో స్ట్రింగ్ యొక్క కోడ్ అండి. సో ఇక్కడ నేను ఏంటంటే లీకీ రెలు అనే యాక్టివేషన్ ఫంక్షన్స్ యొక్క అనేది యూజ్ చేస్తున్నాను. సో హిడెన్ లేయర్స్లో ఎందుకు ఈ లీకీ రెలు అనేది దానికి సంబంధించిన ట్యూటోరియల్ చేయడం జరిగింది. సో హిడెన్ లేయర్ టీఎఫ్ డాట్ లేయర్స్ ఆర్ డెన్స్ అంటే డెన్స్లీ కనెక్టెడ్, అదొక కనెక్షన్ అండి. సో ఇన్పుట్స్ ఈక్వల్ టు జెడ్ అంటే నాయిస్ అనేది నేను ఇక్కడ జనరేటర్ కాబట్టి సో ర్యాండమ్ నాయిస్ అనేది ఇన్పుట్గా ఇచ్చేస్తాను. యూనిట్స్ ఈక్వల్ టు 128 అనేది తీసుకున్నాను. ఆల్ఫా ఈక్వల్ టు 0.001. రెండులో మనకి ఏమవుతుందంటే కంప్లీట్ 0 అవుతుంది. ఆ 0 అవ్వకుండా మనం ఏం చేస్తాము అంటే లిటిల్ బిట్ కొంత పాయింట్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం, అదే 0.01. సో మీకు లిటిల్ 0కి దగ్గరికి మనం ఏంటంటే యాడ్ చేయాలి. ఈ ఆల్ఫా అనేది వాల్యూ డెఫినెట్గా మనకి ఏంటంటే 1 కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. సో లెస్ దెన్ 1 అనేది ఉండాలి. సో హిడెన్ 1 ఈక్వల్ టు టీఎఫ్ డాట్ మ్యాక్సిమం. సో లీకీ రెలో మనకి ఏంది మ్యాక్సిమం 0, Z. సో అలా మనం ఏంటంటే ఈ లీకీ రెలు అనేది ఇక్కడ మనం యూస్ చేయడం జరిగింది హిడెన్ లేయర్స్లో. హిడెన్ 1 ఈక్వల్ టు టీఎఫ్ డాట్ మ్యాక్సిమం ఆల్ఫా ఇంటూ హిడెన్ 1. సో హిడెన్ 1 ఏదైతే మనం పైన క్యాలిక్యులేట్ చేసామో టీఎఫ్ డాట్ లేయర్స్ డాట్ డెన్స్ ఉంది కదా, అక్కడ క్యాలిక్యులేట్ చేసామో అది. సో ఇక్కడ మీకు టీఎఫ్ డాట్ లేయర్స్ డాట్ డెన్స్లో మీకు చూసినట్లయితే ఇన్పుట్స్, యూనిట్స్, యాక్టివేషన్ ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే వస్తుంది. ఇక్కడ నేను ఏంటంటే లీకీ రెలుతో అనేది యూస్ చేస్తున్నాను. సో అవుట్పుట్స్ వేరు, అవుట్పుట్స్ దగ్గర మనం వాడే యాక్టివేషన్ ఫంక్షన్ వేరు, అదేవిధంగా ఈ హిడెన్ లేయర్ దగ్గర వచ్చేది వాడేది వేరు. హిడెన్ లేయర్లో వచ్చేసరికి నేను లీకీ లేయర్కి సంబంధించింది వాడుతున్నాను. లీకీ రెలుకి సంబంధించిన వీడియో చేశాను. మ్యాక్సిమం 0, Z అనేది బేస్ మీద ఉంటుంది. మీకు ఆ వీడియో చూడండి, రెలుకు లీకీ రెలుకి డిఫరెన్స్ అనేది చూస్తుంది. సో ఈ హిడెన్ 2 అదేవిధంగా అవుట్పుట్ అనేది తీసుకున్నాను. టీఎఫ్ డాట్ లేయర్స్ డాట్ డెన్స్ హిడెన్ 2 అంటే మనం ఇక్కడ ఏంటంటే హిడెన్ 2 ఏదైతే వచ్చిందో హిడెన్ లేయర్ యొక్క అవుట్పుట్లో హిడెన్ లేయర్ అవుట్పుట్ అనేది ఇక్కడ పెడతాము. యూనిట్స్ ఈక్వల్ 784. మన యొక్క ఇమేజ్ అనేది ఫైనల్గా 784 పిక్సెల్స్లో ఉంటుంది మినిస్ డేటా. యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసరికి tan h అనేది వాడుతున్నాను, ఆ రిటర్న్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే OUPUT అని పెట్టాను, అక్కడ నాకు ఒక ఎర్రర్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసరికి డిస్క్రిమినేషన్. సో డిస్క్రిమినేషన్లో ఇక్కడ నాయిస్ డేటా బదులు X అనేది పెట్టాను. సో ఇది వచ్చేసరికి ఒరిజినల్ డేటా. అదేవిధంగా స్ట్రింగ్ కోడ్ వచ్చేసరికి DIS అని పెట్టేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ కూడా నేను ఏంటంటే లీకీ రెలు అనేది వాడుతున్నాను. సో డిస్క్రిమినేషన్లో జనరల్గా ఏం జరుగుతుంది, శాంపుల్ డేటా వస్తుంది, అదేవిధంగా మనకి ఏంటంటే జనరేటెడ్ డేటా అనేది వస్తుంది, 2 డేటాస్ వస్తుంది. ఫస్ట్ ఇదేం చేస్తుందంటే ఫేక్ ఆర్ రియల్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఫేక్ ఆర్ రియల్ అంటే ఏదో ఒకటే చెప్తుంది. ఇక్కడ మనం ఏంటంటే యూనిట్స్ అనేవి 1 అనేది ఇస్తాం. సో లాజిట్స్ ఈక్వల్ టు టీఎఫ్ డాట్ లేయర్స్ డాట్స్ డెన్స్ హిడెన్ 2. సో హిడెన్ 2 లేయర్ యూనిట్స్ ఈక్వల్ టు 1. సో యూనిట్స్ ఈక్వల్ 1 అనేది రియల్ ఆర్ ఫేక్ అనేది చెప్తుంది. సో దానికి మనము సిగ్మాయిడ్ అంటే ఒక సిగ్మాయిడ్ అనేది యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేసేసేస్తాము, అది మనకి ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ నేను ఏంటంటే రిటర్న్ అవుట్పుట్ అనేది జస్ట్ నేను రిటర్న్ చేస్తున్నాను. ఆ తర్వాత మీకు ఒక ఎర్రర్ వస్తుంది, అప్పుడు మనం ఏంటంటే అక్కడ లాజిట్స్ కూడా రిటర్న్ చేయాలి అనేది చెప్తుంది. సో ఆ యొక్క ఎర్రర్ అనేది. సో ఇది మనకి జనరేటర్ అదేవిధంగా డిస్క్రిమినేటర్. సో వాటి ఫంక్షన్స్ అనేది రాసాము, ఒక డేటా అనేది తీసుకున్నాము, ఇంకా అక్కడ ఎక్స్ట్రాక్టింగ్ అని ఉంది కదా. సో డెఫినెట్గా మనకి ఏంటంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి, అక్కడ మనకి ఏంటంటే డేటా అనేది డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ ఆల్ఫా అదేవిధంగా డిస్క్రిమినేటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే ప్లేస్ హోల్డర్స్ అనేవి తీసుకుంటున్నాను. సో డిస్క్రిమినేటర్లో మనం ఏం చేస్తాం, జనరేటర్ అవుట్పుట్ అసలు జనరేటర్కి సంబంధించిన డేటా, అదేవిధంగా మనకి ఏంటంటే శాంపుల్ డేటా అంటే ఒరిజినల్ డేటా, రెండింటిని మనం ఏంటంటే పాస్ చేస్తాం. ఈ ప్లేస్ హోల్డర్ అనేది ఎందుకు ఆల్రెడీ ఏంటంటే వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూస్తే మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏంటంటే ఎవ్రీథింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కంప్లీట్ అర్థమవ్వకుండా వెళ్ళిపోతారేమో అని కొద్దిగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో ప్లేస్ హోల్డర్ అంటే మనకి డేటా లేదు, ఆ డేటా అనేది ఆ తర్వాత పాస్ చేస్తాము ఫీడ్ డిక్షనరీస్ ద్వారా. అంటే ఒక డేటా అనేది ఆ తర్వాత క్రియేట్ చేసి ఈ ప్లేస్ హోల్డర్స్ మనం ఫీడ్ డిక్షనరీ ద్వారా మనం రన్ చేసే టైంలో ఇస్తాము. సో అది మనకి ప్లేస్ హోల్డర్. సో రియల్ ఇమేజెస్లో వచ్చేసరికి మనకి ఒరిజినల్ ఇమేజ్ డేటా అనేది ఉంటుంది. టీఎఫ్ డాట్ ప్లేస్ హోల్డర్ టీఎఫ్ డాట్ ఫ్లో 32 షేప్ ఈక్వల్ టు నన్ 784. సో ఒరిజినల్ డేటా యొక్క ఇమేజ్ యొక్క పిక్సెల్స్ వచ్చేసరికి 784. సో మన మినిస్ డేటాలో ఏదైతే హ్యాండ్ రైటెడ్ ఇమేజెస్ ఉన్నాయో అవి ఎవ్రీ ఇమేజ్ వచ్చేసరికి 784 పిక్సెల్స్లో ఉంటుంది. సో అది మనకి రియల్ ఇమేజెస్ ఈక్వల్ టు టీఎఫ్ డాట్ ఫ్లో ప్లేస్ హోల్డర్
tf.flow32. సో ఇక్కడ మనం ఏంటంటే అది ఈ flow32 అంటే మనకి ఏ టైపు, సో ఫ్లోటింగ్ పాయింట్లో ఉంటుంది. మీరు ఇంటీజర్స్ మీకు ఫ్లోటింగ్ పాయింట్లోనే వస్తుంది. మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా చెప్పడం జరిగింది ప్లేస్ వాటర్లో. సో రిగ్రెషన్ దగ్గర ఉండిద్ది అనుకుంటాను, ఒకసారి ఆ వీడియో చూడండి, ప్లేస్ వాటర్కి సంబంధించిన వీడియో. సో ఆ తర్వాత మీరు ఈ వీడియో చూసినట్టయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే షేప్ ఈక్వల్ టు నన్ కామ 784 అయిపోయింది. సో ఆ తర్వాత జెడ్ ఈక్వల్ టు tf.placeholder tf.flow32 షేప్ ఈక్వల్ టు నన్ కామ బ్యాచ్ సైజ్ వచ్చేసరికి నేను 100 తీసుకున్నాను. ఇది జనరేటర్, అదేవిధంగా డిస్క్రిమినేషన్, ప్లేస్ హోల్డర్స్ అనేవి క్రియేట్ చేసాము. రియల్ ఇమేజెస్ వచ్చేసరికి మన యొక్క ట్రూ డేటా అంటే మినీ స్టేట్ డేటా. జెడ్ ఈక్వల్ టు tf.placeholder tf.flow32 షేప్ ఈక్వల్ నన్ కామ బ్యాచ్ సైజ్ 100 అనేది మనకి ఏంటంటే నాయిస్ డేటా. సో ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ జనరేటర్ ఆఫ్ జెడ్ అంటే ఏదైతే జెడ్ తీసుకున్నానో అది మనకి అక్కడ పాస్ చేయడం జరుగుతుంది. జెడ్ అనేది నేను తర్వాత తీసుకుంటాను. సో మనకి ఏదైతే దాని అవుట్పుట్ వస్తుందో ఇక్కడ మనం 0 స్టోర్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే వాల్యూ ఎర్రర్ అనేది ఒకటి వచ్చింది. సో ఏంది ఈ వాల్యూ ఎర్రర్ అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు కింద చూసినట్లయితే కిందకి సో కెర్నల్ డస్ నాట్ ఎక్సెప్ట్ మీకు సో వేరియబుల్ స్కోప్లో మీకు ఏంటంటే రీయూజ్ ఈక్వల్ టు ట్రూ అనేది పెట్టండి. సో అది మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ మీకు ఆ ఎర్రర్ని మీరు ఎలా సాల్వ్ చేయాలంటే సో రీయూజ్ అనేది ఉంది కదా, సో ఆ రీయూజ్ ఈక్వల్ మనం ట్రూ అనేది పెట్టాలి. కాకపోతే మనకి జనరేటర్లో మనకి ఏమన్నా తెలియకుండా వచ్చినప్పుడు రీయూజ్ ఈక్వల్ టు రీయూజ్ పెట్టి మళ్ళీ రన్ చేయండి. సో అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ చూసారా అవుట్పుట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేది వచ్చింది. సో నేను ఇక్కడ మీకు చెప్పా కదా ఓయూపీయూటీ దగ్గర అనేది ఒక మిస్టేక్ చేశానని. మీకు ఇలా ఏమైనా తెలియకుండా ఒక జనరల్గా ఏంటంటే స్పెల్లింగ్ సంబంధించింది బై మిస్టేక్ టైప్ చేస్తూ ఉంటాము. సో ఇలా ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే సో ఇలా చేయండి, రీయూజ్ ఈక్వల్ టు రీయూజ్ అని పెట్టేసేసి ఇక్కడ మీరు ఓయూటీ పియూటీ సో అవుట్పుట్ పెట్టేసేసి మీరు రన్ చేయండి. సో మీరు రన్ చేసినట్లయితే మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మీకు ఏమొచ్చింది, వేరియబుల్ కెర్నల్ డస్ నాట్ ఎక్సెస్ డిజాల్వ్డ్ అనేది సంథింగ్ వచ్చింది కదా ఎర్రర్. అంటే ఏంది, రీయూజ్ ఈక్వల్ టు రీయూజ్ అని పెట్టావు. అక్కడ ఏం పెట్టాలి, రీయూజ్ ఈక్వల్ టు ట్రూ అనేది పెట్టాలి. సో 7 దగ్గర మనకి ఏంటంటే ఎర్రర్ వచ్చింది. సో రీయూజ్ ఈక్వల్ టు రీయూజ్ కాకుండా రీయూజ్ ఈక్వల్ టు ట్రూ అనేది పెట్టండి. సో రీయూజ్ ఈక్వల్ రీయూజ్ అనేది ఎప్పుడు పెడతారంటే సో మీకు ఆ ఎర్రరే వచ్చింది అన్నప్పుడు మీకు అవుట్పుట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంది చూసారా. సో ఫస్ట్ రీయూజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టి రన్ చేస్తారు. కాకపోతే మనకి ఏంటంటే ఆ ఎర్రర్ వచ్చినప్పుడు రీయూజ్ ఈక్వల్ టు రీయూజ్ పెట్టండి. సో అక్కడ మీకు ఏమన్నా బై మిస్టేక్ రాసినట్లయితే దాన్ని చేంజ్ చేయండి. ఆ తర్వాత రీయూజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టినట్లయితే మీకు ఇక్కడ చూసారా జీ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ జెడ్ సో కంప్లీట్గా మనకి ఏంటంటే రన్ అయింది. అది మనకి రీయూజ్ యొక్క మెయిన్. సో మనం ఏంటంటే ఆర్కిటెక్చర్ లేయర్ అనేది మల్టిపుల్గా యూజ్ చేయడం వల్ల ఒక వేరియబుల్ అనేది సో తర్వాత లేయర్లో కూడా మనకి ఏంటంటే యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకని మనం ఏంటంటే ఈ యూజ్ అనేది జనరల్గా వాడతాము. సో మీకు ఇక్కడ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఏందని చెప్పే కదండి. సో ఇప్పుడు మనం ఏంటంటే సో డి అవుట్పుట్ రియల్, అదేవిధంగా మనకి అవుట్పుట్ రియల్, అదేవిధంగా ఫేక్స్ అని తర్వాత ఫేక్ చూద్దాము. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ రియల్కి సంబంధించింది చూద్దాం. సో డి అండర్ స్కోర్ అవుట్పుట్ అండర్ స్కోర్ రియల్ కామా డి అండర్ స్కోర్ లాజిట్స్ అండర్ స్కోర్ రియల్ ఈక్వల్ టు డిస్క్రిమినేటర్. సో డిస్క్రిమినేటర్ మనకి ఏం పాస్ చేస్తున్నాం, రియల్ ఇమేజెస్ అంటే ఒరిజినల్ డేటా సెట్ అనేది పాస్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏం పాస్ చేయాలి, జనరేటెడ్ డేటా సెట్ అనేది పాస్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ సంథింగ్ ఒక ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అంటే డిస్క్రిమినేటర్లో మనకి ఏదో ఒక మిస్టేక్ అనేది ఉంది. సో ఇక్కడ మీకు ఎర్రర్కి సంబంధించింది చివరిలో వస్తుంది. ఇక్కడ కూడా మీ సేమ్ కెర్నల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ సంథింగ్ బ్లా 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 అనేది ఉంది. సో ఏంది అంటే ఆ ఎర్రర్ అవుట్పుట్ తర్వాత మనం ఏంటంటే చెప్పే కదండి. సో ఇక్కడ మీరు మళ్ళీ రన్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ టెన్సర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఓన్లీ ఇటరేటబుల్ అని ఉంది కదండి. అది వచ్చేసరికి మనకి లాజిక్స్కి రిలేటెడ్ ఎర్రర్. సో ఇక్కడ మీకు రిటర్న్ అవుట్పుట్ కమ్మ లాజిక్స్ పెట్టినట్లయితే మీకు ఇక్కడ చూసారా. సో రిటర్న్ ఈక్వల్ టు ట్రూ అని కూడా పెట్టేశాను. సో డి అవుట్పుట్ రియల్ కామన్ డి లాజిక్స్ రియల్ కూడా డిస్క్రిమినేటర్లో మనకి ఏంటంటే పాస్ చేశాను. ఇక్కడ మీరు చూసారా రీయూజ్ ఈక్వల్ టు ట్రూ అనేది పెట్టండి. సో ఇది మనకి రీయూజ్ అంటే అక్కడ కెర్నల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది అలా వచ్చింది కదండి. సో అది మనకి మేజర్. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు రీయూజ్ దగ్గర మీరు తప్పు చేశారు అని అర్థం. ఇప్పుడు మనకి ఫేక్ డేటా అంటే మనం జనరేటర్ అనేది కూడా పాస్ చేయాలిగా మనకి డిస్క్రిమినేటర్లో. సో అప్పుడు మనకి అది ఏంటంటే ఫేక్ కొరియర్లో ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ తర్వాత మనకి సిగ్మా యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి డి అండర్ స్కోర్ అవుట్పుట్ అండర్ స్కోర్ ఫేక్ కామా డి అండర్ స్కోర్ లాజిక్స్ అండర్ స్కోర్ ఫేక్ ఈక్వల్ టు డిస్క్రిమినేటర్. సో ఇక్కడ రియల్ ఇమేజెస్ దగ్గర మనం ఏం పాస్ చేయాలి, జీ అనేది పాస్ చేయాలి జనరేటర్ ఐడి. ఇది మాడమాడికి పంపిస్తాం కదండి. సో అందుకని రీయూజ్ ఈక్వల్ టు ట్రూ అనేది పెట్టాను. సో జనరేటర్ యొక్క శాంపుల్స్ అనేవి మాడమాడికి మనం ఏంటంటే డిస్క్రిమినేటర్లో పంపిస్తూ ఉంటాము. ఎందుకంటే అది ఫేక్ అంటే మన ఒరిజినల్ డేటా సెట్కి సంబంధించిన ఇమేజ్. సో అది మనకి ఏంటంటే ఎక్కువ ఎపోక్ చేయడం వల్ల ఏదైతే ఒరిజినల్ డేటా ఉందో జనరేటర్ డేటా కూడా అలానే ఆల్మోస్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా డిస్క్రిమినేటర్ ఏంటంటే ఫుల్ అయిపోవాలి.
సో మీకు ఫేక్ డేటా పంపించినా అది ట్రూ డేటా లాగా అనిపించేటట్టుగా మనం జనరేటర్కి సంబంధించిన ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలి. సో అది ఈ GAN. ఇక్కడ నేనేందంటే మీకు ఇలా డేటా పంపించినప్పుడు డెఫినెట్గా ఏదైతే లాసెస్ ఉంటాయి, సో ఆ లాసెస్ని మనం ఏంటంటే మినిమైజ్ చేయాలి. సో ఇది వచ్చేసరికి లాస్ ఫంక్షన్కి సంబంధించింది. సో డెఫినేషన్ అంటే మనకి ఫంక్షన్తో ఈ డెఫినేషన్ అనేది వాడతాం. ఇక్కడ మీకు లాస్ ఫంక్షన్లో చూసినట్లయితే ఇక్కడ మీకు రిటర్న్ టీఎఫ్ డాట్ రెడ్యూస్ మీన్ టీఎఫ్ డాట్ ఎన్ఎన్ డాట్ సిగ్మెంట్ క్రాస్ ఎంట్రోపీ విత్ లాజిట్స్ కూడా లాజిట్స్ ఇన్. అదేవిధంగా లేబుల్స్ వచ్చేసరికి లేబుల్స్ ఇన్ అనేది చూస్తున్నాం. ఈ లాజిట్స్ ఇన్ లేబుల్స్ ఇన్లో మనం తర్వాత అనేది పాస్ చేస్తాం. సో ఈ యొక్క లాస్ ఫంక్షన్ అనేది మనం దీనిలో పారామీటర్స్ అనేది పాస్ చేస్తాం. ఇక్కడ లాజిట్స్ ఇన్ వచ్చేసరికి సో లాజిట్స్ రియల్ అనేది పాస్ చేస్తాం. అంటే లాజిట్స్ రియల్ పైన ఉంది కదా, డిస్క్రిమినేషన్లో రియల్ ఇమేజెస్ పంపినప్పుడు మనకి అవుట్పుట్ రియల్ లాజిట్స్ ఉంది కదా, సో ఆ లాజిట్స్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి ఏదైతే లేబుల్స్ ఇన్నో అక్కడ వచ్చేసరికి సో వన్స్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఏంటంటే ఒరిజినల్కి సంబంధించింది. అంటే 1 అని ఇచ్చామంటే అక్కడ కంప్లీట్ ఆల్ వేరియబుల్స్ అనేవి 1 అయిపోయి ఉంటాయి. సో దానిలో మనం ఏంటంటే 1 పాస్ చేసామంటే అది రియల్కి సంబంధించింది. టీఎఫ్ డాట్ జీరోస్ పంపించామంటే అది ఫేక్ సంబంధించిన అర్థం. సో ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 కదండి. సో ఇక్కడ మీకు టీఎఫ్ డాట్ వన్స్ లైక్ అని పంపించాం. వన్స్ లైక్ అంటే మనకి ఏంటంటే లోపల టెన్సర్ అనేది పెట్టాలి. సో వన్స్ లైక్ కనుక ఉన్న టీఎఫ్ డాట్ వన్స్ అని పెట్టినట్లయితే లోపల మనకి ఏంటంటే షేప్ అనేది జనరల్గా రాయాల్సి వస్తుంది. సో టీఎఫ్ డాట్ వన్స్ లైక్ అనేది పెట్టాను. సో టీఎఫ్ డాట్ వన్స్ లైక్ బ్రాకెట్లో మనకు వచ్చేసరికి టెన్సర్. మీరు ఇక్కడ షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేసినట్లయితే టీఎఫ్ డాట్ వన్స్ లైక్లో మనకి ఏం రాయాలి ఏంది ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం షేప్ రాయాల్సిన అవసరం అయితే లేదు. డి రియల్ లాస్ ఈక్వల్ టు లాస్ ఫంక్షన్ డి లాజిట్స్ రియల్ టీఎఫ్ డాట్ వన్స్ లైక్ సో డి లాజిట్స్ రియల్ ఇంటూ 0.9. 0.9 ఎందుకు వేసాను అంటే సో కంప్లీట్ 1 అనేది అంటే కంప్లీట్ అది నాకు రియల్ డేటా అని తెలుసు. కంప్లీట్ 1 అనేది పాస్ చేయకుండా ఇంటూ 0.9 అనేది మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ మనకి లేబుల్స్ లో మనకి ఏం పాస్ అవుతుంది అంటే ఆల్ 0.9s అనేవి పాస్ అవుతుంది. అంటే నేను జస్ట్ 1.0 నుంచి 0.9గా కన్వర్ట్ చేశాను. మీరు 0.9 పెట్టినా పెట్టకపోయినా పెద్ద ఒరిగేదేం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి డి ఫేక్ లాస్. సో ఇది వచ్చేసరికి ఫాల్స్ వల్ల అంటే జనరేటర్ వల్ల జరిగేది. సో మనకి ఇక్కడ డి లాజిట్స్ ఫేక్ ఉంది కదా, అది వచ్చేసరికి లాజిట్స్లో పాస్ చేస్తాము. అదేవిధంగా మనకి ఏంటంటే టీఎఫ్ డాట్ జీరోస్ లైక్ డి లాజిట్స్. ఇక్కడ లాజిట్స్ స్పెల్లింగ్ రాంగ్, అందుకని మనకి ఏంటంటే నాట్ డిఫైన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇలా 2 రియల్ లాస్ ఫేక్ లాస్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు కంప్లీట్గా డిస్క్రిమినేషన్ లాస్. సో డిస్క్రిమినేషన్ లాస్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ రియల్ లాస్ అదేవిధంగా ఫేక్ లాస్ ఈ రెండింటిని కలిపి మనం ఏంటంటే డిస్క్రిమినేషన్ లాస్ అనేది వస్తుంది. సో డి రియల్ లాస్ ప్లస్ డి ఫేక్ లాస్, డి అండర్స్కోర్ ఫేక్ లాస్. సో ఈ లాస్ ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేసామంటే మనకి డెఫినెట్గా డేటా ఏదైతే పాస్ చేసామో డిస్క్రిమినేషన్కి మనకి కన్ఫామ్ మనకి కొత్త గొప్ప లాస్ ఉంటుంది. ఆ లాస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి రియల్ లాస్ ఫేక్ లాస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది. సో ఇది మనకి కంప్లీట్ ఏంటంటే డిస్క్రిమినేషన్ లాస్. సో టీఎఫ్ డాట్ వన్స్ లైక్ అంటే మనకి ఏంటంటే సో టీఎఫ్ డాట్ వన్స్ అంటే మనకి 1 అంటే షేప్ ఇచ్చినట్లయితే 4x4 ఇచ్చామనుకోండి. సో 4x4 మ్యాట్రిక్స్ రూపంలో మనకి ఏంటంటే వన్స్ అనేవి ఎవ్రీథింగ్ పాస్ చేస్తాము. సో మీకు స్టార్టింగ్ వీడియోస్లో టీఎఫ్ డాట్ వన్స్ టీఎఫ్ డాట్ జీరోస్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో నేను అన్ని కవర్ చేయలేట్లేదు. సో కొన్ని ఏదైతే మేజర్ ఇంపార్టెంట్ వన్స్ లైక్ అనేది ఇప్పుడు దాకా యూస్ చేయలేదు, అందుకని మీకు టీఎఫ్ డాట్ వన్స్ లైక్ అనేది చెప్తున్నాను. ఇక్కడ మనం షేప్ అనేది మెన్షన్ చేయము, జస్ట్ ఇన్పుట్ టెన్సర్ అనేది పెడతాము. సో ఇంటూ 0.9 ఎందుకు వేసానంటే కంప్లీట్ 1 అంటే కంప్లీట్ ట్రూ అనేది పాస్ చేయకుండా కొద్దిగా సో 0.9 అనే వాల్యూస్తో నేను ఏంటంటే పాస్ చేయడం జరిగింది. సో మీరు 0.9 పెట్టే మల్టిప్లికేషన్ ఎందుకు చేశారు అనేది ఏం లేదు, మీరు మల్టిప్లికేషన్ చేయకపోయినా పెద్ద వరకు ఏం లేదు అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి జీ లాస్. సో జీ లాస్ ఈక్వల్ టు లాస్ ఫంక్షన్లో మనకి డి లాజిట్స్ ఫేక్ టీఎఫ్ డాట్ వన్స్ లైక్ డి లాజిట్స్ ఫేక్ అని. సో అది వచ్చేసరికి మనకి జనరేటర్ లాస్. సో లెర్నింగ్ రేట్ వచ్చి మనం ఏంటంటే జనరల్ 0.001 అనేది ఇస్తాము. ఈ లెర్నింగ్ రేట్ ఎందుకు ఏందనేది సపరేట్ ట్యూటోరియల్ అనేది చేయడం జరిగింది. మీరు అక్కడ చూసినట్లయితే లెర్నింగ్ రేట్ వల్ల మనకి ఏం జరుగుతుంది. సో మ్యాక్సిమం గ్లోబల్ మినిమా అని ఉంటుంది. ఆ గ్లోబల్ మినిమాకి మనం తీసుకురావాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ గ్లోబల్ మినిమాకి మనకి రావడానికి లెర్నింగ్ రేట్ అనేది ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో లెర్నింగ్ రేట్ ఎక్కువ వల్ల మనకి ఏమైంది అంటే ఓవర్ షూట్ అనేది అవుతుంది. సో లెర్నింగ్ రేట్ తక్కువ ఇవ్వడం వల్ల కొద్దిగా లిటిల్ టైం తీసుకుంటుంది. కాకపోతే మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా వస్తుంది ప్రిడిక్షన్ ఏదైతే. జనరేటర్ లాస్లో మనకి ఏంటంటే ఫేక్ కదండి, అందుకని డి లాజిట్స్ ఫేక్ అనేది ఇచ్చాము. సో మనకి ఏంటంటే డిస్క్రిమినేషన్లో 2 లాసెస్ ఉన్నాయి, రియల్ లాస్ ఫేక్ లాస్. ఒకటి రియల్ లాస్ వచ్చేసరికి మనకి శాంపుల్ డేటా ఏదైతే పంపామో సో దానివల్ల వచ్చిన లాస్.
ఫేక్ లాస్ అంటే మనకి జనరేటర్ ఏదైతే పంపామో, సో జనరేటర్ వల్ల వచ్చిన లాసు. ఈ రెండిటి లాస్‌ని కంబైన్ చేస్తే మనకి డిస్క్రిమినేషన్ లాస్ అనేది వచ్చింది. సో జనరేటర్ లాస్‌లో మనకి అలా ఏముండదు కదండీ. ఎందుకంటే ఆల్రెడీ పంపేది ఫేక్ డేటా. సో అందుకని మనకేందంటే సో ఫేక్ డేటాలో టీఎఫ్.1స్ అని పంపాను. సో మీరు అక్కడ చూసినట్టే టీఎఫ్.0s ఎందుకు పంపాను? అది ఫేక్ లాస్ కాబట్టి. సో జనరేటర్‌లో మనం మాత్రం టీఎఫ్.1 ఎందుకంటే అది ఆల్రెడీ ఫేకే కాబట్టి మనం చేస్తుంది రైటే కాబట్టి టీఎఫ్.1s అనేది పంపాను. లెండింగ్ రేట్ అనేది తీసుకున్నాను. సో టీవార్స్ ఈక్వల్ టు టీఎఫ్.ట్రైనబుల్ వేరియబుల్స్ అండి. వేరియబుల్ కాదు. సో నేను ఎస్ అనేది పెట్టలేదు. అందువల్ల ఎర్రర్ అనేది వచ్చింది. సో d_vars ఈక్వల్ టు var ఫర్ var ఇన్ టీవార్స్ ఇఫ్ డిస్ ఇన్ var నేమ్. var నేమ్‌లో ఏదైతే డిస్ అనేది ఏంది స్ట్రింగ్ కోడ్. సో అంటే డిస్క్రిమినేటెడ్‌కి సంబంధించిన వేరియబుల్స్ అన్నీ dvarsలో ఒక లిస్ట్ రూపంలో ఉంటాయి. జనరేటర్‌కి సంబంధించిన వేరియబుల్స్ అన్నీ ఒక లిస్ట్ రూపంలో gvarsలో ఉంటుంది. టీవార్స్ అంటే టోటల్ వేరియబుల్స్. సో ఇక్కడ చిన్న ఎర్రర్ యాట్రిబ్యూట్ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీకు టీఎఫ్.ట్రైనబుల్ వేరియబుల్స్ అనేది ఇవ్వలేదు. సో ఇక్కడ మీకు చూసినట్టు రిటర్న్ ఆల్ వేరియబుల్స్ క్రియేటెడ్ విత్ ట్రైనబుల్ ఈక్వల్ టు ట్రూ. సో ఇలా మనం ఏంటంటే వేరియబుల్స్ అదేవిధంగా జనరేటర్ వేరియబుల్స్ అనేవి ఒక లిస్ట్ రూపంలో తీసుకున్నాము. జస్ట్ మీ యొక్క కోడింగ్ పార్ట్‌లో మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎలా ఈ జనరేటర్‌లో మన కొత్త అంటే ఒక డేటాను యూజ్ చేసి కొద్దిగా దానికి సంబంధించిన వేరే డేటాని ఎలా తీసుకుంటున్నారు? ఏంది? దీని స్టెప్స్ ఏంది? సో మనకి ఇక్కడ చూసినట్టే డిస్క్రిమినేషన్‌లో రియల్ లాస్, ఫేక్ లాస్ జనరల్‌గా 2 లాసులు అనేది ఉంటాయి. సో జనరేటర్‌లో మనకేందంటే ఒకే లాస్ ఉంది. సో ఈ రియల్ లాస్, ఫేక్ లాస్‌ని కంబైన్ చేయడం వల్ల మనకి డిస్క్రిమినేషన్ లాస్ అనేది వచ్చింది. సో లెండింగ్ రేట్ ఈ లెండింగ్ రేట్ సంబంధించిన వీడియో చేశాను. మీరు బేసిక్ సంబంధించిన చూడకుండా కంప్లీట్ ఈ జేఎన్‌కి సంబంధించి చూసినట్లయితే మీకేం అర్థమవ్వదు. సో ఆ లాసెస్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో దాన్ని మనం ఆప్టిమైజర్స్‌ని ట్రైనర్‌ని యూజ్ చేసి మనం మినిమైజ్ చేస్తాము. సో ఇక్కడ మీకు చూసినట్లయితే dtrain ఈక్వల్ టు టీఎఫ్.train.addm ఆప్టిమైజర్స్ సో బ్రాకెట్‌లో లెండింగ్ రేట్ డాట్ మినిమైజ్ లాస్ అదేవిధంగా వేరియబుల్ లిస్ట్ ఈక్వల్ టు వేరియబుల్స్. సో ఇదేం చేసిద్ది అంటే ఈ కమాండ్ ఏదైతే లాస్ మనం క్యాలిక్యులేట్ చేస్తామో ఆ లాస్‌ని కంప్లీట్‌గా మినిమైజ్ చేయడానికి ఈ యాడమ్ ఆప్టిమైజర్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి యూజ్ ఉంటుంది. సో అలానే ఇప్పుడు ఆప్టిమైజేషన్ అంటే డిస్క్రిమినేషన్ ట్రైనర్ ఆప్టిమైజర్ అనేది చేసాము లాస్. అదేవిధంగా మనం ఇప్పుడు ఏంటంటే జనరేటర్ అనేది కూడా మనకు ఏదో కొంత లాస్ ఉండిద్ది కదండీ. సో మనకిక్కడ లార్జెస్ట్ ఫేక్స్ అని పాస్ చేసాం కదా! అక్కడ మనకి లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసాము. ఆ లాస్‌ని కూడా మనం మినిమైజ్ చేయాలి. సో జనరేటర్‌లో కూడా ఎటువంటి లాస్ ఉండకూడదు. సో డిస్క్రిమినేషన్ కూడా ఎటువంటి లాస్ ఉండకూడదు. అది ఫేక్ ఆర్ ట్రూ అనేది కన్ఫర్మ్‌గా మనకి ఎగ్జాక్ట్‌గా ఐడెంటిఫై చేయాలి. సో జనరేటర్‌లో కూడా ఉన్న లాస్ ఉండకూడదు. ఇది జనరేటర్‌లో వచ్చే ఇమేజ్ ఏదైతే ఉందో, సో మన హ్యాండ్ రైటర్‌ని ఏదైతే చేసామో ఆల్మోస్ట్ దాని ఇమేజ్ లానే ఉండాలి. సో డిస్క్రిమినేషన్ అనేది దాని ఎంత మనము ఎపోక్స్ పెట్టి చేసినట్టయితే అంత ఈ యొక్క ఇమేజ్ ఏదైతే జనరేటర్ ఇమేజ్ వచ్చిందో రియల్ ఇమేజ్‌కి ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంటుంది. అప్పుడు డిస్క్రిమినేషన్ అనేది మీరు ఎంత ట్రైన్ చేసినా ఈ జనరేటర్ ద్వారా వచ్చిన ఇమేజ్ అనేది ఐడెంటిఫై చేయలేదు. సో అది అలా ఆ విధంగా మనం జనరేటర్‌లో మనం యూజ్ చేసి కొత్తకి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేస్తాము. సో ఇదొచ్చేసరికి ఇదంతా ఎవ్రీథింగ్ డీవార్స్ అనేది వేరియబుల్స్ అనేది సో ఇక్కడ చూసినట్లయితే కెర్నల్ బయాస్ అని ఉంది కదా! సో ఇది ఎవ్రీథింగ్ మనకి ఇది లేయర్‌కి సంబంధించిందండి. ఆటోమేటిక్‌గా లేయర్ ఏపీఐ ఉంటుంది. అది టెన్సర్‌ఫ్లో అబ్స్ట్రాక్షన్స్‌లో కెరాస్, ఎస్టిమేటర్ ఏపీఐ సో లేయర్స్ అనేది ఉంటుంది. ఇదంతా మనకేందంటే లేయర్స్ ఏపీఐ అనేది చూసుకుంటుంది. సో మీరు దీని గురించి ఏమి వరీ అవ్వద్దు. సో లేయర్స్‌కి సంబంధించిన దానిలో మనం కవర్ చేస్తా ఉంటాము. సో ఇదే ఎవ్రీథింగ్ కెర్నల్ బయాస్, షేప్ ఇదేంటంటే వేరియబుల్స్ ఎవ్రీథింగ్ మనకేందంటే లేయర్స్ అనేది చూసుకుంటుంది. ట్రైనర్. సో మనం ఏందంటే ఆప్టిమైజ్ చేసాం. సో బ్యాచ్ సైజ్ వచ్చేసరికి 100 తీసుకున్నాను. ఎపోక్స్ ఈక్వల్ టు 30 తీసుకున్నాను. ఇక్కడ ఎపోక్స్ అనేవి జనరల్‌గా 500 తీసుకోవాలి. 500 తీసుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే యాక్చువల్లీ మనం జీపీయూ మనకేందంటే గుడ్ జీపీయూ ఉన్నప్పుడు రన్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి జనరేటర్ ఏదైతే ఇన్‌పుట్ డేటా ఉందో ఆల్మోస్ట్ దానిలాగే మనకి జనరేట్ అయిద్ది. సో ఎపోక్స్ అనేవి 30 తక్కువ తీసుకోవడం వల్ల కొద్దిగా ఎక్కువ నాయిస్‌తో జనరేట్ అవుతుంది. మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ 1, 2 ఎగ్జాంపుల్స్ మనకేందంటే ఆల్మోస్ట్ నియర్‌గా వస్తుంది. సో ఎక్కువ నాయిస్ ఉంటే అది కంప్లీట్‌గా మనకి అంటే మనం ఐడెంటిఫై చేయలేము ఆ డేటా సెట్‌కి సంబంధించింది. సో మీరు వీడియో చివరిదాకా చూడండి. వీడియో చివరిలో మీకేందంటే ఎన్‌విడియా జనరేట్ చేసిన న్యూ ఫేసెస్ అనేవి చెప్తాను. సో ఆ ఫేసెస్ అనేవి యాక్చువల్లీ ఆ డేటా సెట్‌లో లేవు. కాకపోతే ఈ జనరేటర్ అనేది మనకి న్యూ ఫేస్ అనేది జనరేట్ చేసింది. సో ఇది కూడా ఫేసే అని. ఆ ఫేసెస్ అనేవి యాక్చువల్ తన డేటా సెట్‌లో లేదు. రీసెంట్‌గా ఎన్‌విడియా అనేది మనకి ఈ యొక్క ఫేసెస్ అనేది రిలీజ్ చేసింది. ఇలా అని యూజ్ చేసి మేమేందంటే ఇలా ఫేస్ ఇమేజెస్ అనేది జనరేట్ చేసామని. సో ఇక్కడ మనకేందంటే సో శాంపుల్స్ ఈక్వల్స్ ఒక లిస్ట్ రూపంలో తీసుకున్నాను. సో దీనికేందంటే నేను జనరేటర్‌లో ఒక్కొక్కది ఏందంటే ఈ శాంపుల్స్ డాట్ అపెండ్ అనే
కమాండ్ యూజ్ చేసి నేను యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే ట్రైనింగ్ చేస్తున్నాను. సో ఎపోక్స్ ఎన్ని ఇచ్చామో అన్నిసార్లు ట్రైనింగ్ జరుగుతుంది ఫర్ ఎపోక్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎపోక్స్. సో నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, ఇది బేసిక్, ఇది మనకేంటంటే బేసిక్గా మీకు స్టార్టింగ్లో చెప్పాను నెంబర్ ఆఫ్ బ్యాచెస్కి బ్యాచ్ సైజ్కి డిఫరెన్స్ ఉంటుందని. సో నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఈక్వల్ టు మనకి ఏదైతే ట్రైనింగ్ డేటా ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయో, సో మినిట్స్ డాట్ ట్రైనింగ్ డాట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో ట్రైన్లో మనకి జనరల్ వచ్చేసరికి 55,000 అనేవి ఉంటాయి. సో బై బ్యాచ్ సైజ్ వచ్చేసరికి నేను 100 ఇచ్చేసాను. అన్ని నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అనేవి ఉంటాయి. సో అన్నిసార్లు మనకి ఏంటంటే ఐ అనేది లూప్ అనేది జరుగుతుంది ఫర్ ఐ ఇన్ రేంజ్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్. సో బ్యాచ్ ఈస్ ఈక్వల్ టు మినిట్స్ డాట్ ట్రైన్ డాట్ నెక్స్ట్ బ్యాచ్ సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాచ్ ఇమేజెస్ ఈక్వల్ టు సో బ్యాచ్ ఆఫ్ 0. సో రీషేప్ వచ్చేసరికి మనకి జనరల్గా ఇమేజెస్ వచ్చేసరికి 784 పిక్సెల్లో ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఏంటంటే బ్యాచ్ సైజ్ ఇస్తున్నాను. సో బ్యాచ్ సైజ్ 784 పిక్సెల్. సో బ్యాచ్ సైజ్ ఎంత ఇచ్చాము, 100 ఇచ్చాము. బ్యాచ్ ఇమేజ్ ఈక్వల్ బ్యాచ్ సైజ్ ఇంటూ 2-1. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది జస్ట్ మనకి ఏంటంటే రీస్కేలింగ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే రీస్కేలింగ్ చేస్తుంది. ఆ తర్వాత నేను ఏంటంటే బ్యాచ్ జెట్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ యూనిఫామ్ -1 to 1. సో ఇక్కడ సైజ్ వచ్చేసరికి మనకి ఏమండి, సో బ్యాచ్ సైజ్ 100. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక ర్యాండమ్ యూనిఫామ్ అంటే ఒక ర్యాండమ్ డేటా. సో నేను ఇక్కడ అండర్ స్కోర్ అనేది యూజ్ చేశానంటే నేను అది ఒక వేరియబుల్ నేను ఏంటంటే సో స్టోర్ అనేది చేసుకోవట్లేదు. సో ఇక్కడ మీరు ఏంటంటే సెషన్ డాట్ రన్ చేయండి. సో ఇక్కడ మనకి ఏంటంటే డిస్క్రిమినేషన్కి సంబంధించింది, అదేవిధంగా జనరేటర్కి సంబంధించింది మనం ఏంటంటే రన్ చేయాలి. సో అది నేను చేస్తాను. సెషన్ డాట్ రన్ సో డి ట్రైనర్. సో మనకి ఏదైతే లాసెస్ దగ్గర మనం పెట్టామో అది ఇక్కడ పెట్టాలి. డి ట్రైనర్ ఫీడ్ డిక్షనరీస్లో మనకి ఏంటంటే మీకు చెప్పే కదండి, ఫీడ్ డిక్షనరీ ప్లేస్ హోల్డర్స్ మనం క్రియేట్ చేసినప్పుడు ఫీడ్ డిక్షనరీస్లో మనకి ఏంటంటే పాస్ చేస్తామని. సో మనకి ఏంటంటే రియల్ ఇమేజెస్, సో అక్కడ ఏదైతే రియల్ ఇమేజెస్ ఉందో అక్కడ మనకి ఏంటంటే డేటా అనేది పాస్ చేస్తున్నాము. సో ఇలా మనం ఫీడ్ డిక్షనరీస్ ద్వారా మనం ఏంటంటే పాస్ చేస్తాం. సో బ్యాచ్ ఇమేజెస్ అనేది వచ్చేసరికి మనకి రియల్ ఇమేజెస్. సో అదేవిధంగా మనకి ఏంటంటే నాయిస్ డేటా ఉంది కదండి, నాయిస్ డేటా కూడా మనకి ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్లో పార్టే కదా. సో అదేంటంటే జనరేటర్, ఇక్కడ జెడ్ కోలన్ అంటే జెడ్లో మనకి ఏంటో వచ్చేసరికి బ్యాచ్ జెడ్ అనేది ఏంటి, ఒక ర్యాండమ్ డాట్ యూనిఫామ్ అంటే ఒక నాయిస్ అనేది అది. సో మనం ఇక్కడ ర్యాండమ్ డాట్ యూనిఫామ్ యూస్ చేసామంటే పై యూస్ చేసి ర్యాండమ్ డాట్ యూనిఫామ్ చేసామంటే అది ఒక నాయిస్ డేటా అని. సో అగైన్ అండర్ స్కోర్ ఈక్వల్ టు అంటే నేను ఏంటంటే ఒక దాంట్లో నేనేం స్టోర్ చేసుకోవట్లేదు, మీరు అక్కడ ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చినా పర్లేదు. సో సెషన్ డాట్ రన్ సో జీ ట్రైనర్, ఇక్కడ మనకి ఏంది జనరేటర్లో మనకి ఏం జరుగుతుంది, ఓన్లీ మనకి ఏంటంటే సో ఈ నాయిస్ అనేది పాస్ చేస్తాము. సో మనం ఏంటంటే ఫీడ్ డిక్షనరీస్లో మనకి ఏంటంటే జెడ్ కోలన్ బ్యాచ్ జెడ్, సో వీటిని మనం పాస్ చేయడం జరుగుతుంది. సో డీ ట్రైనర్ ఫీడ్ అంటే మనకు ఆల్రెడీ ఏదైతే మనకు అక్కడ సో యాడమ్ ఆప్టిమైజర్ యూస్ చేసి లోడ్ చేసామో అది మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, దాని యొక్క నేము. సో ప్రింట్ సో ఎపోక్స్ అనేది నేను ప్రింట్ చేస్తాను ఒక్కొక్క ఎపోక్ తర్వాత. సో ఒక్కొక్క ఎపోక్ తర్వాత నేనేం చేస్తున్నాను, ట్రైన్ తర్వాత ఈ యొక్క జనరేటర్లో ఇమేజెస్ అనేవి యాడ్ చేస్తాను. సో మీకు పైన అనేది ట్రైనింగ్ జరుగుతుంది, ఇక్కడ మీకు ఒక్కొక్క ఎపోక్ ప్రింట్ అయిన తర్వాత అంటే ఒక ఎపోక్ అనేది అయిపోయింది. దాని తర్వాత మనకి ఏంటంటే ఈ జనరేటర్ సంబంధించిన ఇమేజెస్ అనేవి నేను ఇక్కడ శాంపుల్స్ అనేది ఒక లిస్ట్ తీసుకున్నాను కదా, దానిలో నేను ఏంటంటే యాడ్ చేస్తాను. సో దాని యొక్క వాల్యూస్ అనేవి నేను ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సో శాంపుల్ జెట్ ఈక్వల్ టు ఎన్పి డాట్ యూనిఫామ్ -1, సైజ్. సో ఇక్కడ సైజ్ ఈక్వల్ టు ఇవ్వాలి, నేను బై మిస్టేక్ ఇవ్వకపోవడం వల్ల నాకు ఏంటంటే ఎర్రర్ అనేది వచ్చింది. సో శాంపుల్ జెట్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ యూనిఫామ్ -1 to 1, సైజ్ ఈక్వల్ టు 1, 100. సో జనరేటర్ శాంపుల్స్ ఈక్వల్ టు సెషన్ డాట్ రన్ సో జనరేటర్. సో ఇదేంటి జనరేటర్ శాంపుల్ కదా, సెషన్ డాట్ రన్ జనరేటర్ జెట్ రివ్యూస్ ఈక్వల్ టు ట్రూ. సో రివ్యూస్ అనేది ఇవ్వండి. సో రివ్యూస్ ఇవ్వడం వల్ల మనకి ఎర్రర్ వచ్చిందో చెప్పే కదండి, కర్నల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రివ్యూస్ ఈక్వల్ టు ట్రూ అనేది పెట్టండి అనే ఎర్రర్ అయితే మీకు కింద వస్తుంది. సో ఫీడ్ డిక్షనరీస్లో మనకి ఏంటంటే ఈ జనరేటర్లో మనకి ఏంటంటే నాయిస్ అనేది పాస్ చేస్తున్నాను. సో శాంపుల్ జెట్ అనేది మనకు ఒక నాయిస్. సో శాంపుల్స్ డాట్ అపెండ్, సో శాంపుల్స్ డాట్ అపెండ్ అంటే ఈచ్ జనరేటర్ యొక్క శాంపుల్ అనేది మనకి శాంపుల్స్ రూపంలో లిస్ట్ రూపంలో మనకి ఏదైనా అంటే ఉంటుంది. సో ఇది మనకి సంబంధించింది. సో దీన్ని రన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పే కదండి ఒక చిన్న ఎర్రర్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ సైజ్ తర్వాత ఈక్వల్ టు అనేది ప్రెస్ చేయలేదు. సో సైజ్ తర్వాత మనకి ఏంటంటే ఈక్వల్ టు ప్రెస్ చేయకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో సైజ్ ఈక్వల్ టు సో సైజ్ ఈస్ నాట్ డిఫైన్ ఉంది కదా, సైజ్ ఈస్ నాట్ డిఫైన్ అంటే మనకి ఏంటంటే సైజ్ దగ్గర మిస్టేక్ జరుగుతున్నట్టు.
ఇక్కడ మనకి సైజ్ దగ్గర ఏంటంటే ఎర్రర్. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ స్పేస్ ఎవ్రీథింగ్ నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఆన్ ఎపోక్ 0 అంటే ఎపోక్ 0 దాకా బాగానే వచ్చింది. ఆ తర్వాత నేను ఏంటంటే శాంపుల్ చెట్ ఒక డేటా తీసుకున్నాను కదా, అక్కడ మనకి ఏంటంటే నాయిస్ డేటా దగ్గర సంథింగ్ ఎర్రర్ అని చెప్తుంది. సో మీరు షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రిమెంబర్ నేను అక్కడ చేసిన బిగ్గెస్ట్ సో రన్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే ఈ జనరేటర్ యొక్క శాంపుల్స్ చూసినప్పుడు నాకేంటంటే కంప్లీట్ నాయిస్గా కనిపించింది. అంటే నెంబర్ అసలు మనకి అది నెంబర్ అనేది కూడా చెప్పడం చాలా కష్టమైపోయింది. సో ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ మీకు సేవర్ అనేది ఒకటి ఉంటుంది, మీకు RNNలో చెప్పడం జరిగింది. ఈ సేవర్ ఏం చేసిద్దంటే మనకి ఏదైతే ట్రైనింగ్ చేసామో అది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ట్రైనింగ్ యొక్క వాల్యూస్ అనేవి సో దానిలో సేవ్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని నేను ఏంటంటే అగైన్ మళ్ళీ రీస్టోర్ చేశాను. సో రీస్టోర్ చేసి మళ్ళీ ఒక నాయిస్ చేయడం తీసుకొని జనరేటర్ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఏంటంటే సో ఇది ఆల్మోస్ట్ మన యొక్క ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో, మనకి ఒక మినిట్స్ డేటా యొక్క హ్యాండ్ రిటన్ ఇమేజెస్ ఉన్నాయో, సో అది ఆల్మోస్ట్ దానిలోనే ఉంది. ఇక్కడ ఎపోక్ అనేవి జనరల్గా 500 ఇవ్వాలి, తక్కువ ఎపోక్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే అలా జరిగింది. సో అలా జరగడం వల్ల మళ్ళీ నేను ఏంటంటే సేవర్ అనేది యూజ్ చేశాను. సో ఇక్కడ శాంపుల్స్ మీకు లిస్ట్ ఉంది కదండి, సో దాని ముందు మీకు ఏంటంటే ఈ సేవర్ అనేది పెట్టాలి. సో అక్కడ నాకు ఎర్రర్ రావడం వల్ల నేను ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ ఇదంతా అయిపోయిన తర్వాత సో ఈ ట్రైనింగ్ స్టెప్స్ ఈ ఒక్కొక్క అనేది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే 30 ఎపోక్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో 30 ఎపోక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వచ్చేసరికి మీరు ఏంటంటే సేవర్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఒక ప్లాట్ చూపిస్తాను. ప్లాట్ చూపించిన తర్వాత మీకు ఏంటంటే ఈ సేవర్ అనేది ఎందుకు తీసుకున్నాను అనేది అర్థమవుతుంది. సో శాంపుల్స్ జీరో డాట్ షేప్ వచ్చేసరికి సో మనకి ఒక ఇమేజ్ యొక్క శాంపుల్ షేప్ వచ్చేసరికి 1/784 అనేది ఉంది. సో జనరల్గా అంటే 784 పిక్సెల్స్ అని. సో దాన్ని నేను ఏంటంటే ప్లాట్ చేస్తున్నాను, PLT డాట్ ప్లాట్. సారీ PLT డాట్ ఐఎమ్ షో, ఇక్కడ శాంపుల్స్ కదా, PLT డాట్ ఐఎమ్ షో. సో శాంపుల్స్ ఆఫ్ 0. సో దాన్ని మనం ఏంటంటే రీషేప్ చేస్తాం. సో 28/28 అంటే 784 పిక్సెల్స్ కదా, దాన్ని మనం ఏంటంటే 784 పిక్సెల్స్ రూపంలో సో డాట్ రీషేప్ యూస్ చేసి సో 28/28 దీన్ని మనం ప్లాట్ చేస్తాము. ఇదేంటి శాంపుల్స్ ఆఫ్ మనకి 10. సో సంథింగ్ SAM LES is 25. సో శాంపుల్స్ SAM PLES. సో శాంపుల్స్ అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు కొద్దిగా మీరు ఇదే నెంబర్ మీరు ఐడెంటిఫై చేయండి. సో 3 లాగా ఉంది కదా, సో 3 9 ఏదో సంథింగ్ ఒక నాయిస్ డేటా లాగా ఉంది కదా, అంటే మనకి కొద్దిగా నేను ఏంటంటే ఇది ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. మనకి కంప్లీట్ ఏంటంటే ఇది నాయిస్గా అయిపోయింది. సో అందుకని నేను ఏంటంటే సేవర్ అనేది తీసుకుంటున్నాను. సో సేవర్ అనేది ఏం చేసేదంటే సో ఆన్ ఎపోక్స్ ఉన్నాయి కదా, అది మనకి ఏంటంటే స్టోర్ చేసుకుంటుంది. సో ఆ తర్వాత నేను మళ్ళీ ఈ సేవర్ అనేది యూస్ చేసిన తర్వాత నేను కంప్లీట్ మళ్ళీ ఏమన్నా ఇలా రాకపోతే ఏమన్నా ఉంటుందని నేను కంప్లీట్ మళ్ళీ రన్ చేసి సో చూశాను, మళ్ళీ ఇలానే వచ్చింది. అప్పుడు నేను ఏంటంటే ఈ సేవ్ చేసుకుందాన్ని మళ్ళీ అగైన్ రీస్టోర్ చేసి సో మళ్ళీ ఇంకొక ఎంటీ లిస్ట్ తీసుకొని చేయడం జరిగింది. సో విత్ TF డాట్ సెషన్. సో ఇక్కడ వచ్చేసరికి సో విత్ TF డాట్ సెషన్ సెషన్. సో మళ్ళీ ఏంటంటే నేను సెషన్ రన్ చేస్తున్నాను. సో కాకపోతే నేను ఏంటంటే చెప్పాను కదా, సో మళ్ళీ ఇది అగైన్ రిపీట్ అయింది. సో ఇక్కడ సేవ్ డాట్ రీస్టోర్, ఇక్కడ సేవ్ డాట్ రీస్టోర్ దగ్గర మనం ఏంటంటే సో సెషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే జనరల్గా పాత్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ .models_500 epochs. సో ఇది అగైన్ రన్ చేసిన తర్వాత జరిగిన ప్రాసెస్. సో మీకు ఇక్కడ ఏదైతే సేవ్ పాత్ ఇక్కడ పాత్ ఇస్తున్నానో అక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చెప్తున్నాను. సో ఇది యాక్చువల్లీ ఇది నేను ఏంటంటే కావాలని ఇప్పుడు ఎర్రర్ ఈ ఒక పాత్ ఉంది కదా, ఈ పాత్ వల్ల మనకి ఏంటంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలి? సో జనరల్గా మనకి ఈ సేవర్ని యూస్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము సేవ్ చేయాలి, ఆ తర్వాత అగైన్ రీస్టోర్ చేయాలి. సో సేవ్ చేయకుండా మనం రీస్టోర్ అనేది చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఎర్రర్ అనేది వస్తుంది. సో సేవర్ డాట్ సేవ్ దగ్గర మనం ఏంటంటే ఆల్రెడీ ఒక పాత్ ఇవ్వాలి, ఏ పాత్ అయితే ఇచ్చామో దాన్ని మనం రీస్టోర్ చేయాలి. సో మీరు అక్కడ పాత్ తీయకుండా సేవ్ డాట్ రీస్టోర్ చేయడం వల్ల మనకి ఏంటంటే సో చెక్ పాయింట్ ఎర్రర్ అనేది ఒకటి వస్తుంది. మీకు ఎర్రర్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే శాంపుల్ జెడ్ అంటే ఏంది, నాకు డేటా ఉంది కదా ఏదో నాయిస్ డేటా, సో అది తీసుకున్నాను np.random.inform. ఇది వచ్చేసరికి మన నాయిస్ డేటా. సో ఇక్కడ నేను ఏంటంటే 5 ఇటరేషన్స్ వరకు తీసుకున్నాను ఫర్ I in range 5. సో ఈ శాంపుల్ జెడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక నాయిస్ డేటా. సో నేను అన్నిటినీ మనం ఏంటంటే ఒక లిస్ట్లో తీసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ శాంపుల్స్ అంటే ఇందాక మీకు ఆల్రెడీ శాంపుల్స్ తీసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసరికి న్యూ శాంపుల్స్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు చెప్పేది వచ్చేసరికి ఎర్రర్ పార్ట్ అండి.
సో ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఏందనేది. సో ఈ ఎర్రర్ కోసం నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. మీకు ఈ వీడియో చూస్తుంటే ఏంట్రా బాబు అని మీకు అనిపిస్తుంది. కాకపోతే మీకేందంటే మీరు చేసేటప్పుడు సో మీరు దీనికోసం చాలా నేర్చుకోవాలి అని ఉన్నప్పుడు మీకేందంటే ఈ స్టాక్ ఓవర్‌ఫ్లో మీకు గిటప్ వీటి గురించి కొద్దిగా సో అక్కడ కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. నాకు ఈ యొక్క వీడియో చేస్తున్నప్పుడు ఏందంటే నాకు ఎర్రర్స్ వచ్చి రావడం వల్ల నేను సో అక్కడ ఎవ్రీథింగ్ నేనేందంటే చదివి ఆ తర్వాత ఓకే దీన్ని ఇలా మనము పెట్టాలి. సో ఇది రాంగ్ అనే స్టెప్ అనేది తెలుసుకునేసరికి నాకు ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. సో ఈ వీడియోకి. సో ఈ వీడియో ఆల్మోస్ట్ ఈ యొక్క ఎర్రర్ వల్ల 1 అవర్ అయింది. అందుకని నేనేందంటే ఈ ఎర్రర్ చేయడం వల్ల మనకి ఇలా వస్తుంది అనేది చెప్పడమే. అందుకని నేను ఇవి ఈ యొక్క పాత్ అనేది సేవర్ డాట్ రీస్టోర్ అనే పాత్ అనేది పెట్టి మీకు చేయడం జరిగింది. సో మీకు ఆల్రెడీ మీకు పైన చూసినట్లయితే నేను సెషన్ దగ్గర సేవర్ అనేది ఏం యూజ్ చేయలేదు. సో కాకపోతే ఇక్కడ న్యూ శాంపుల్స్‌లో నేను ఏదైతే 30 ఎపోక్స్‌ని యాక్చువల్లీ అక్కడ సేవ్ చేసుకోలేదు. ఇప్పుడు సేవ్ చేసాం అనుకోండి. సో దాన్ని ఇక్కడ రీస్టోర్‌కి మనకేందంటే సేవర్ డాట్ రీస్టోర్ అనేది వాడతాం. సో ఇక్కడ జనరేటర్ శాంపుల్స్‌లో మనం సెషన్ డాట్ రన్‌లో జనరేటర్ ఆఫ్ జెడ్ సో నాయిస్ డేటాను పంపించి సో రీయూజ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టేసేసి ఫీడ్ డిక్షనరీ మనం వచ్చేసరికి కర్లీ బ్రేసెస్‌లో ఇవ్వాలి. సో జెడ్ కూడా సేమ్ శాంపుల్ ఆఫ్ జెడ్. సో శాంపుల్ ఆఫ్ జెడ్‌ని మనం పాస్ చేయడం జరుగుతుంది. సో జనరేటర్ అంటే డెఫినేషన్ ఆఫ్ జనరేటర్‌లోకి మనకి వెళ్ళింది. ఇక్కడ మనకేందంటే న్యూ శాంపుల్స్‌లో ఒక్కొక్కటి ఏంటంటే అపెండ్ చేయండి. సో న్యూ శాంపుల్స్ డాట్ అపెండ్ ఆఫ్ మనకేందంటే జెన్ శాంపుల్స్. సో న్యూ శాంపుల్స్ డాట్ అపెండ్ ఆఫ్ జెన్ శాంపుల్స్. సో సంథింగ్ ఒక ఎర్రర్ అనేది వచ్చింది కదా, మీకు చెప్పాను కదండి ఇదంతా ఎర్రర్ పార్ట్ అని. సో నాట్ ఫౌండ్ ఎర్రర్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద పాత్ స్పెసిఫైడ్ అంటే ఏంది ఆ పాత్ అనేది కనబడట్లేదు అని దాని మీనింగ్. సో పాత్ కనబడట్లేదు అంటే మనం జనరల్గా ఎలాంటి ఎర్రర్ వచ్చిందంటే పాత్ దగ్గర ఎర్రర్ అని నీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఓకే ఈ మోడల్స్ సంథింగ్ అంటే ఫోల్డర్ లోపల ఇలా ఉంది కాబట్టి సీకేపీటీ ఫైల్ అనేది సో 500 ఎపోక్ మోడల్ ఫైల్ అనేది ఒకవేళ మనకి రీస్టోర్ చేయట్లేదేమో అని నేను 500 ఎపోక్ మోడల్ డాట్ సీకేపీటీ పెట్టి మళ్ళీ రన్ చేస్తున్నాను. మళ్ళీ ఎర్రర్. సో వాల్యూ ఎర్రర్ అనేది వచ్చింది. సో సేమ్ సెషన్ డాట్ రీస్టోర్ దగ్గరే ఎర్రర్. సో ఏందిరా అని నేను కంప్లీట్ గిట్ హబ్ అదేవిధంగా గిట్ హబ్లోనే ఈ సొల్యూషన్ చూశాను. సో ఒకరు కోడ్ రూపంలో సంథింగ్ ఇంగ్లీష్లో కాకుండా వేరే లాంగ్వేజెస్లో రాశాడు. కాకపోతే కోడ్ ఎలా యూస్ చేయాలని మనకి ఏంటంటే ఇంగ్లీష్లో ఈ కోడ్ ఎలా యూస్ చేయాలని ఉంది. అంటే నేను ఏంటంటే అక్కడ పాత్ ఇవ్వలేదు. అంటే సేవర్ డాట్ సేవ్ అని అక్కడ పాత్ ఇవ్వడం వల్ల మనకి ఎర్రర్ వచ్చిందని నాకు ఆ తర్వాత సో ఏదైతే ఆర్ఎన్ నేను చెప్పానో అది మళ్ళీ రివైజ్ చేయడం వల్ల ఓకే ఇది కదా మర్చిపోయాను అని ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి సేవ్ డాట్ పాత్ ఈక్వల్ టు సేవ్ డాట్ సేవ్ సెషన్ సేవ్ నెట్ డాట్ సీకేపీటీ అని ఇచ్చాను. సో ఇది ఇవ్వకపోవడం వల్ల మనకేంటంటే నాకు ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ సేవ్ డాట్ రీస్టోర్లో సెషన్ని రన్ చేశాను. ఇక్కడ సేవ్ పాత్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ మీకు సేవ్ పాత్ అనే దానిలో మీరు ఈ రీస్టోర్ అనే సేవ్ డాట్ సేవ్ అనేది అలా వదిలేశారనుకోండి. సో ఆ యొక్క డాట్ సీకేపీటీ ఉంది కదా మీరు అది ఇవ్వాల్సి వస్తుంది సేవ్ పాత్లో. సో మీరు ఇక్కడ చెప్పినట్టు చేయండి. సేవ్ పాత్ ఈక్వల్ టు మనం ఏంటంటే సేవర్ డాట్ సేవ్ అని ఇచ్చేసేసి మీరు అక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేసేసి సేవ్ చేసుకోండి. ఆ సేవ్ పాత్ అనేది ఇక్కడ మీకు సేవర్ డాట్ రీస్టోర్లో సెషన్ సేవ్ పాత్ అనేది ఇచ్చి రన్ చేయండి. సో ఇప్పుడు చూడండి కొద్దిగా ఇమేజ్ అనేది ఆల్మోస్ట్ వచ్చింది. చెప్పా కదా మీకు 30 ఎపోక్స్ అనేది మీకు సరిపోదు. మినిమం 500 ఎపోక్స్ అనేది రన్ చేయాలి. సో ఇక్కడ నాకు ఎపోక్స్ అక్కడ నేను 30 ఎపోక్స్ అనేది రన్ చేస్తాను కదా అక్కడే నాకు ఆల్మోస్ట్ 45 మినిట్స్ అనేది తీసుకుంది. సో మీకు అక్కడ గుడ్ జీపీయూ కానీ అదేవిధంగా గుడ్ సిపియూ ఉన్నా పర్లేదు. సో జీపీయూ అనేది ఇంపార్టెంట్ అండి. సో గుడ్ జీపీయూ ఉన్నట్లయితే మీరు ఒక 500 ఎపోక్స్ పెట్టి రన్ చేయండి. ఆ తర్వాత మీకు జనరేటర్ అయిన శాంపుల్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో అది నెంబర్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అది వచ్చేసరికి ఫేక్ ఇమేజ్ అనమాట. అంటే మీకు కంప్లీట్ హ్యాండ్ రిటన్ నెంబర్ అనేది కాదు. సో కొద్దిగా లైట్గా నాయిస్ అనేది ఉంటుంది. సో మీకు చెప్పే కదా చివరిలో మీకు ఎన్విడికి సంబంధించిన శాంపుల్స్ అనేవి చూపిస్తానని. సో అవి సో ఇక్కడ నేను చూసినట్టయితే పిఎల్టీ డాట్ ఐఎంషోలో మనకి ఏంటంటే సో శాంపుల్ 0 అనేది తీసుకున్నాను. సో న్యూ శాంపుల్ ఇస్ నాట్ డిఫైన్. సో న్యూ శాంపుల్ అనేది నేను న్యూ శాంపుల్స్ని లిస్ట్లో తీసుకున్నాను కదా. సో న్యూ శాంపుల్స్ సో 0 ఇండెక్స్ డాట్ రీషేప్ నేను అక్కడ మీరు ఫర్ ఎక్సిన్ రేంజ్ ఆఫ్ 5 ఇచ్చాను కదండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదేంది 9 మీకు అర్థమవుతుంది కదా. కాకపోతే మీ ఇక్కడ చూసినట్లయితే ఏం అర్థం కావట్లేదు. చూసినట్లయితే ఓకే ఇది 9 అని కనపడుతుంది. కాకపోతే అది ఏంటంటే నాయిస్ 9. సో ఇక్కడ మనకి జనరేటర్ జనరేట్ చేసిన 9. సో ఇక్కడ చూసినట్లయితే 1. సో 1 అది జనరేట్ చేసిన 1. సో అది మనకి ఒరిజినల్ డేటా సెట్ అనేది కాదు. సో ఇక్కడ 5 కన్నా ఎక్కువ ఇచ్చినట్లయితే లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేది వస్తుంది. సో
సో ఇది మీకు జనరేటర్ డిస్క్రిమినేషన్ సో సంబంధించింది. సో ఇది కంప్లీట్ జిఐ అండ్ ట్యుటోరియల్ కోడింగ్ పార్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కింద కామెంట్ సెక్షన్లో అడగండి.